అండి గుడ్ మార్నింగ్. నేనైతే పొద్దున వాకింగ్కి వచ్చాను. ఎందుకో బాగా ఆకలేస్తుంది. కడుపులో ఎలకలు బరగట్టే సౌండ్ అంటారు కదా, అట్లా బాగా పేగులన్నీ సౌండ్ చేస్తున్నాయి అనమాట. సో కొంచెం వాటర్ ఎక్కువ తాగేసి రావాల్సింది, కొద్దిగానే తాగాను, లేట్ అవుతుందని చెప్పి. నేను కొంచెం పని ఉంది, తొందరగా ఇంటికి వెళ్ళాలి, అందుకని త్వరగా కొంచెం వాటర్ తాగేసి ఫాస్ట్గా వచ్చేసాను. సో ఆకలి అవుతుంది. మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు, అసలు ఇన్ని అవర్స్ ఫాస్టింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను అని. నేను వేరే ఏమి తీసుకోరండి, ఫాస్టింగ్ పీరియడ్లో వాటర్ మాత్రమే తీసుకుంటా. కనీసం అంటారు కదా 0 క్యాలరీస్ లిక్విడ్స్ ఏమైనా తీసుకోవచ్చు అని, నేనే కూడా చెప్పుకున్నాను. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, ఇంకా గ్రీన్ టీ అట్లాంటివి తాగొచ్చు అని. బట్ నేను అవి కూడా తీసుకోను, ఎందుకంటే కొంచెం తీసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు, ఎందుకు ఆర్టిఫిషియల్గా అన్నట్టు. సో అలా ట్రైన్ చేశాను అనమాట. సో వాటరే తీసుకుంటాను. ఇట్లా ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తుంది అన్నప్పుడు బాగా వాటర్ తాగేస్తే అంటే పొట్టలో బాగా నిండిపోతుంది. సో అలా క్రేవింగ్ని కంట్రోల్ చేస్తుంటాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ వెళ్ళేసి మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చాను. ఈరోజు మొత్తానికి ఎన్ని వేల స్టెప్స్ కవర్ చేశాను అనేది వీడియో ఎండ్లో చూపిస్తాను, ప్రతిరోజు చూపిస్తున్నా కదా. సో అదైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఈరోజు నేను తీసుకున్న మంచి రెసిపీస్ అండ్ ప్రోటీన్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా నేను పెట్టుకున్న రూల్స్ అన్ని ఎలా ఫాలో అయ్యాను అన్నది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలా పొద్దున్న వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి నేనైతే మంచిగా వాటర్ తాగుతున్నా. 1 లీటర్ దాకా ఆల్మోస్ట్ తాగేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత. కానీ వెంటనే కాదు, కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తాగుతాను. వాటర్ తాగేసిన కాసేపటి తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్న, మోస్ట్ ఆఫ్ ద డేస్ ఫాలో అవుతున్న రెసిపీ ఇది, ఈ డీటాక్స్ డ్రింక్ రెసిపీ. ఈ డీటాక్స్ డ్రింక్లో మెయిన్గా నేను యూస్ చేసేది కరివేపాకు, మెంతులు, చెక్క, లవంగా, అప్పుడప్పుడు ఇంకేదైనా మారుస్తూ ఉంటాను, జీలకర్ర లేకపోతే సోంపు, అట్లా ఇంట్రెస్ట్ని బట్టి. కానీ మోస్ట్లీ ఈ 4 అయితే కామన్గా వేసుకుంటాను. నేను పొద్దున వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా వాటర్ 1 లీటర్ తాగేసి ఆ తర్వాత డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని డీటాక్స్ డ్రింక్ తాగేసేటప్పటికి నాకు బ్రేక్ఫాస్ట్కి ఇంచుమించు టైం అవుతుంది అనమాట. అప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పోహా చేసుకుంటున్నా. పోహాలోకి వచ్చేసి మామూలుగా క్యారెట్, బీన్స్, బీట్రూట్, ఇంకా ఏమన్నా ఏ వెజిటబుల్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అవి ఏవీ లేవు, క్యాప్సికమ్ మాత్రమే ఉంది కాబట్టి క్యాప్సికమ్, ఆనియన్ మాత్రమే వేసుకుంటున్నాను అనమాట. ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకునేస్తే మనకు ఆ క్రిస్పీగా ఉండిపోతాయి అనమాట. అలా కాకుండా ఇందులోనే ఉంచేసామంటే కొద్దిగా అవి చప్పగా అవుతాయి. అందుకని పల్లీలు వేయించి సపరేట్గా తీసుకునేసి తర్వాత ఆనియన్స్, ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ముందుగా కొంచెం తడి చేసి పెట్టుకున్న ఇదేంటిది అటుకుల్ని ఇందులో వేసేయడమే, అంతే. ఇంకా సింపుల్. ఇది చాలా పొడిగా రావాలంటే ఇలా చేయాలి. దీనికోసం నేను సపరేట్ వీడియో చేస్తున్నాను, పోహా ఎలా చేసుకోవాలి పొడిగా అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూడండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో ఫైనల్లీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలన్నీ పైన చల్లేసుకుంటే అవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట తినేటప్పటికి. అండ్ పల్లీలు తెలుసు కదా, మామూలుగా ప్రోటీన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇందులో. కాబట్టి ఏదో రకంగా ఒక రోజులో 1 గుప్పెడు పల్లీలు తీసుకోవడం చాలా మంచిది. నాకు పోహాలోకి సైడ్ డిష్ వచ్చేసి మిక్చర్, మురుకు లాంటివి ఇష్టం అనమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి అది అన్హెల్దీ కదా అంటే ఓకే, లిమిటెడ్ క్వాంటిటీలో కొంచెం తీసుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు. సో అది బ్రేక్ఫాస్ట్ పొద్దున్న 11కి తీసుకున్న, టైం అయ్యిందనమాట బాగా లేట్గా. అయితే మార్నింగ్ స్నాక్ కానీ ఈవినింగ్ స్నాక్గా తిందామని ముందు రోజే నేను ఇవి ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు, గుగ్గిళ్ళు వైట్వి, ఇవి నానబెట్టాను అనమాట. వాటిని అయితే కాస్త నీళ్లు పోసి ఇంకా ఇందులోనే ఉప్పు వేసేసి, కొంతమంది బాయిల్ చేసేసిన తర్వాత సపరేట్గా ఉప్పు వేసి కలుపుకుంటారు. కానీ ముందుగానే సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే లోపల కూడా పడుతుంది. ఇంకో పక్కన అయితే నేను హెయిర్ ప్యాక్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నా, హెడ్ బాత్ చేద్దామని చెప్పి ఇది అప్లై చేసుకొని. ఈ లోపల టొమాటోస్ అన్నీ పాడైపోతున్నాయి, చాలా ఉన్నాయని చెప్పి టొమాటోస్ జ్యూస్ చేసేద్దాము అని ఏవైతే ఆల్మోస్ట్ పాడైపోయే స్టేజ్లో ఉన్నాయో అవన్నీ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే టొమాటోస్ కూడా చాలా మంచివి, స్కిన్కి కానీ ఓవరాల్గా హెల్త్కి కానీ చాలా మంచివి. సో ఈ టొమాటోస్ అన్ని మీ జార్లోకి తీసేసుకొని జస్ట్ ఒకసారి బాగా మంచిగా మిక్సీ పట్టించాలి. ఏమంటే అందరూ స్కిన్ అట్లే ఉండిపోతుంది అనమాట టొమాటోస్లో. ఇందులోకి కొన్ని డ్రై గ్రేప్స్ వేస్తున్నాను అనమాట. తర్వాత మన మ్యాజికల్ ప్రోటీన్ పౌడర్, ఇది హోమ్ మేడ్, నేనే ప్రిపేర్ చేశాను. మీరు కొంతమంది ఆల్రెడీ నిన్న వీడియోలో కామెంట్ చేస్తున్నారు రెసిపీ చూపించండి సిస్టర్ అని చెప్పి. చూపిస్తాను తప్పకుండా తొందరలోనే. ఇవైతే ఒక 3 స్పూన్లు వేసుకుంటే ఒకరికి అన్నట్టు వస్తుంది. 2.5 to 3 స్పూన్స్ వేసుకుంటే ఒక పర్సన్కి కావాల్సినంత క్వాంటిటీ అనమాట. ఇంకా మా ఆయనకి నాకు అన్నట్టు ఇద్దరికి కలిపి అందులో వేసేసి దీన్ని అయితే మిక్సీ పట్టించాను. కాకపోతే ఏంటంటే ఈ డ్రై గ్రేప్స్ ఉన్నాయి కదా, అవైతే మిక్స్ అవ్వలేదు, అంటే గ్రైండ్ అవ్వలేదు. ఈ బ్లాక్వి మరీ టఫ్గా ఉన్నాయి. మిగతా ఇంకో కలర్ది అయితే బెటర్, కానీ బ్లాక్ అసలు కలవలేదు. కాబట్టి ఇంకా అవి సపరేట్గా అలా కలిపేసాను. ఇంకా
ఇంకా మా ఆయనకు ఒక గ్లాసు నాకు ఒక గ్లాస్ తీసుకున్నాము. మీకు నిజం చెప్పాలా, ఈ టేస్ట్ అస్సలు బాగాలేదు, నిజంగా బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు. మీకు మామూలుగా జెన్యున్గా చెప్తుంటా కదా టేస్ట్ ఎలా ఉందని. సో ఇదైతే అంత బాగాలేదు. ట్రై చేయాలి అంటే ఎందుకో టొమాటో ఫ్లేవర్ ఎక్కువ అయిందా మరి ఏమో తెలియదు, కానీ నాకు నచ్చలేదు. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ప్యాక్ ఉంది కదా, దాన్ని అయితే మంచిగా నేను ఒక స్క్వీజబుల్ బాటిల్లోకి వేసుకున్నా. ఇది ఏం బాటిల్లో తెలుసా, మామూలుగా మనం డిషెస్ వాష్ చేస్తాం కదా, అదేంటిది విమ్ అట్లాంటి జెల్స్ వస్తాయి కదా, దానిది ఎప్పటి నుంచో కడిగి ఉంచుకున్నాను, ఎప్పటికైనా యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది నాకు అప్లై చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా అనిపించింది. అంటే ఇంకా వేరే రకంగా మనం చేతితో కానీ లేదా క్లాత్తో కానీ చేసుకోవడం కంటే ఇది చాలా కంఫర్ట్గా అనిపించింది. కాబట్టి దాన్ని మంచిగా వాష్ చేసేసి డ్రై చేసేసి పెట్టిన డబ్బా ఇది. సో అందులోకి వేసేసుకున్న ప్యాక్ జ్యూస్ ఏదైతే ప్రిపేర్ చేశానో అది. సో దాంతో మొత్తం తలకి పట్టించేసి మంచిగా మసాజ్ చేసుకున్నాను. ఈరోజు ఫ్రూట్ వచ్చేసి గువా, ఈ జాంపండు ఉంది, అది తీసుకుంటున్నాను. ఆల్రెడీ టొమాటో జ్యూస్ తీసుకున్నా, బట్ స్టిల్ ఇది ఉంది కాబట్టి తీసుకున్నాను. తర్వాతకి ఈరోజు ప్రోటీన్కి ఏం తీసుకుందామా అంటే నాకు రైస్ తినాలనిపించలేదు, కాబట్టి గ్రిల్డ్ చికెన్ తెప్పించుకొని ఇది తిన్నాను. కానీ ఈరోజు ఎందుకో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేసినట్టు అనిపించింది షాపు వాళ్ళు. కానీ ఇంకేం చేద్దాము, ఈ చికెన్ మంచిదే అంటే మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆనియన్స్ ఇవి అవి ఎక్కువ పెట్టుకొని తినేసాను అనమాట. అదే ఇంకా లంచ్. ఈ చికెన్ వచ్చేసి 200 to 250 grams ఉంటుంది అనమాట. సో ఇది మొత్తము కొద్దిగా మైనస్ సైడ్ డిష్గా పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని తినేసాను. ఇది లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా, అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్లా చికెన్ కానీ ఇంకేమైనా మంచిగా తీసుకుంటుంటాను ప్రోటీన్ కోసం. ఎందుకంటే ఈ ఛాలెంజ్లో మనం పెట్టుకున్న వన్ ఆఫ్ ద రూల్ మంచిగా ప్రోటీన్ తీసుకోవడము, కాబట్టి కాన్షియస్గా తింటున్నాను. సో చికెన్ తిన్నా కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ తాగాలి, కాబట్టి వాటర్ కూడా ఈరోజు 3 liters ఆల్రెడీ కంప్లీట్ ఆల్మోస్ట్ చేసేసాను. నేను కొద్దిగా తీసుకుంటున్నాను అనమాట. డిన్నర్కి నాకు ఇంకా అస్సలు రైస్ తినాలనిపించలేదు. ఆ చికెన్ ప్రోటీన్ వల్ల మరేమో కానీ ఫిల్లింగ్గా అనిపించింది. కానీ హాయిగా ఆ పొట్టలో ప్రశాంతంగా ఏమైనా మంచిగా తాగితే, ఫ్రెష్ జ్యూస్ తాగితే బాగుండు అనిపించింది. ఇంకా నేనే అందుకని బయటకు వచ్చి మరి షాప్కి వచ్చి కాసేపు కూర్చొని ప్రశాంతంగా తాగాలనిపించి, దట్టు ఎందుకో ఈ మధ్య కొంచెం వాటర్ మెలన్కి అడిక్ట్ అయిపోతున్నాను నేను. ఈ వాటర్ మెలన్ జ్యూస్కి ఒకటి ఫ్రూట్ కానీ లేదా జ్యూస్ కానీ. ఇది వచ్చేసి 300 ml దాకా ఉంటుంది ఈ జ్యూస్ జార్. సో ఇంత ఇచ్చారనమాట. కాకపోతే ఒక్క చిన్న మైనస్ ఏమంటే ఇందులో ఎక్స్ట్రా షుగర్ వేస్తారు వాళ్ళు. అది అప్పుడప్పుడు నేను వాళ్ళతో చెప్పి తక్కువ వేయమని చెప్పి తీసుకుంటుంటాను. లేదు చెప్పే ఛాన్స్ లేదన్నప్పుడు అలాగే తీసుకుంటాను. ఎందుకంటే డే మొత్తం నేను వేరే ఏం షుగర్స్ పెద్దగా తీసుకోను కాబట్టి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ వాకింగ్కి వచ్చాను. ఈరోజు కూడా 15,000 steps అంటే 15,000 అడుగులు వాకింగ్ కంప్లీట్ చేసేయాలి అనేది నా టార్గెట్. ప్రతిరోజు అదే టార్గెట్. సో పొద్దునే నేను 8,000 దాకా స్టెప్స్ కౌంట్ చేసుకున్నాను, అంటే వాకింగ్ కంప్లీట్ చేసేసాను. మిగతావి ఇప్పుడు చేస్తున్నా. కానీ ఏంటంటే పాదాల కింద, ఫూట్ కింద పెయిన్ వస్తుంది. ప్రాపర్ షూస్ లేకపోవడం అనేది రీజన్ నాకు తెలుసు. కానీ కొన్ని అనదర్ రీజన్స్ వల్ల నేను షూస్ వేసుకోవట్లేదు. మామూలు ఏదో షూస్ వేసుకుంటున్నా, ప్రాపర్ వాకింగ్ షూస్ అయితే వాడట్లేదు. అయితే అట్లా లెగ్ పెయిన్ రావడం వల్ల నేను కొంచెం రెస్టింగ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఫుట్ కింద. మీకేమైనా ఇంట్లో చిట్కాలు లాంటివి తెలిస్తే చెప్పండి, హోమ్ రెమెడీస్ లాంటివి. అంటే కొంతమంది హాట్ వాటర్లో పెట్టమంటారు, కొంతమంది ఆయిలింగ్ చేయమంటారు, ఆయిల్ రాయమంటారు. అట్లా మీకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి ట్రీట్మెంట్కి, ఇంట్లోనే చేసుకునేటట్టు. సో దట్ కొంచెం హీల్ అవుతుంది పెయిన్ అనేది. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ అవుతున్నా. సెకండ్ రౌండ్ మళ్ళీ వస్తా. సెకండ్ రౌండ్ ఫాస్ట్గా వాకింగ్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. 13,000 steps నడిచేసాను ఆల్రెడీ. ఇంకా 2,000 నేను జస్ట్ ఇంకా రిటర్న్ అయిపోతే సరిపోతుంది. ఆ 2,000 కవర్ అయిపోతుంది. సో ఈరోజు కూడా 15K steps కంప్లీట్ చేసేస్తాను. సో వీడియో మొత్తం చూస్తారు కదా, ఎలా అనిపించింది మీకు? అసలు మీకు ఈ వీడియో యూజ్ అవుతుందా? నా వెయిట్ లాస్ జర్నీ మీతో షేర్ చేయడం వల్ల మీకు దాంట్లో నుంచి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఓకే పర్లేదు, మనం షేర్ చేసే ఈ జర్నీ అట్లీస్ట్ ఒకరిద్దరికైనా యూజ్ అవుతుంది అని. కాబట్టి మీకు ఇది యూజ్ అవుతుందా లేదా ఈ వీడియోస్ అన్నవి కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఈరోజు అయితే ఎన్ని స్టెప్స్ కవర్ చేశాను, ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాను అనేది మామూలుగా రోజు చూపించేలాగా వీడియో ఎండ్లో చూపిస్తున్నాను. సో ఈరోజు అయితే మంచిగా ప్రోటీన్ తీసుకున్నా. ఇంకా 1000 calories లోపే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. స్టెప్స్ అయితే 15,000 steps నడిచేసాను. ఇది మరి ఈ రోజు అప్డేట్. వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.